హలో, నేను మీ రాఘవరావునండి. అబద్ధాలతో జగన్ రెడ్డిని లేపాలని శతవిధాలా ప్రయత్నిస్తున్న పావల శ్యామల ఈ మధ్యన పాపం రోజాకి నోరు తెచ్చే ధైర్యం లేదు. ఇక విడుదల రోజునైతే నోరెత్తట్లేదు. పాపం మిగతా అలా ఏమంటారు ఆడసింహాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దెబ్బకి భయపడి పాపం తెలవాలనుకున్న తప్పులు వెనకాతలున్నాయి కనుక ఈ కూటమి ప్రభుత్వం నుంచి ఏ ఇబ్బందులు వస్తాయని పాపం వాళ్ళు నోరు తెరవట్లేదు. కానీ కాకినాడ శ్యామలకి ఏంటంటే గెలవగానే పవన్ కళ్యాణ్ గారు మీ అభిమానులను ఏం చేస్తారేమో చేయొద్దని చెప్పండి అని నాటకాలు ఆడిన శ్యామల అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం, జగన్మోహన్ రెడ్డి వేసే బిస్కెట్లు తినడం కోసం మాట్లాడుతుంటుందండి. మొన్న మాట్లాడుతుంది విడుదల రజని గారిని తోశారట. అసలు ఎందుకు తోయాల్సి వచ్చింది, ఆ సందర్భం ఏంటనేది అక్కర్లేదు వీళ్ళకి. నడవమ్మా నడువ అంటే నడవాలి కదా, మరి సర్కిల్ ఇన్స్పెక్టర్ చెప్పినప్పుడు వినాలి కదా. నడవకుండా నేను ఇక్కడే ఉంటానంటే ఏం చేస్తారండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, నంద్యాల నుంచి లాక్కుంటూ తీసుకురాలా? ఆయన ఏమన్నా రానంటే అట్లా కూర్చున్నారా? పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఆయన హోటల్కి ఊరేగింపుకి వెళ్తుంటే ఒక ఎస్పీ వచ్చి కూర్చోండి అంటే కూర్చోండి చేయలే? ఎందుకని? మీ కోర్టు ఉంటుంది, ఎదుటి కోర్టు ఉంటుంది. ఆ శ్యామల రూల్స్ పదమ్మ వెళ్దాం అంటే కవలపోతే ఏం చేస్తారు? ఇంకా తోశాడు, లాంటిగా పోయిలే, సంతోషించు శ్యామల. నీ బాధంతా విడుదలన్నీ ఇబ్బంది పెడుతున్నారని, అంత మాజీ మంత్రికే దిక్కు లేకపోతే నా పరిస్థితి ఏంటని భయం ఉండి ఇలా మాట్లాడుతున్నావు. ఒకరు గుర్తుంచుకో, న్యాయం ధర్మం ఉంటే అటువైపు ప్రభుత్వం ఉంటుంది, చట్టాలు పనిచేస్తే, న్యాయస్థానాలు పనిచేస్తాయి. అది తెలుసుకో. మాకు గౌరవం ఉంది, న్యాయం పట్ల గౌరవం ఉంది, శాస్త్రం పట్ల గౌరవం ఉందని ఈ పనికిమాలిన మాటలు చెప్పకూడదు శ్యామల. అటువంటి బుద్ధిమాలిన మాటలు చెప్తే మీ జగన్మోహన్ రెడ్డి ఎన్ని వేల కోట్లు నాశనం చేశాడో గుర్తెచ్చుకో. అన్నిటికీ రంగులేసి వేల కోట్లు నాశనం చేసి మళ్ళా దానికి హైకోర్టు జడ్జి, హైకోర్టు బెంచి, మా సుప్రీంకోర్టు బెంచి వెళ్ళాడు. మళ్ళా మాతృభాష తెలుగుని తీసి ఇంగ్లీష్ మీడియం పెట్టమని, మాతృభాష తెలుగు భాష ఉంచుతూ తెలుగు భాషలో చదువుకుంటారు, ఇంగ్లీష్ భాష కూడా ఉంచమని చెప్పి రాజ్యాంగం చెప్తే నేను రాజ్యాంగం నేను జగన్మోహన్ రెడ్డి యొక్క పిచ్చి కుక్కను, నేను నా రాజ్యాంగం కరెక్ట్ అని చెప్పి మీ జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియమే పెడతానన్నాడు. కోర్టుకు వెళ్ళాడు, సేమ్ అదే రిపీట్, వేల కోట్లు ఖర్చు పెట్టాడు. సుప్రీంకోర్టు చివరికి ఏం చేసింది, నేను తీసేనా మారుస్తామని పరిస్థితి తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇదంతా మీరు న్యాయస్థానానికి ఇస్తున్న విలువ, జడ్జిలకు ఇస్తున్న గౌరవమా? అదే జగన్మోహన్ రెడ్డి పనికి మాలిన వాడు జస్టిస్ ఎన్వి రమణ గారు, సాక్షాత్ రమణ గారిని ఈ యొక్క అమరావతి లూపులోకి లాగాడు. మర్చిపోయావా శ్యామల? నువ్వా చెప్పేది, నీ జగన్మోహన్ రెడ్డి చెప్పేది? మీరంతా పిచ్చి కుక్కలు, గజ్జి కుక్కలు. మీరు మాట్లాడంతా అబద్ధం, ప్రజలు నమ్మరు. నువ్వు మాట్లాడుతున్నావు విడుదల రజని గురించి మాట్లాడుతూ ఆమె సపోర్ట్ చేయలేక ప్రభుత్వం ఏం చేయట్లేదని చెప్పి ఎప్పుడో పవన్ కళ్యాణ్ రాజకీయం కోసం మాట్లాడాడు, వాళ్ళు ఎన్నికలు మాట్లాడాడు అని ఎంతమంది బాలికలు మిస్ అయ్యారు. నిజమే మిస్ అయ్యారు. మీరు ఎప్పుడు సపోర్ట్గా మిస్ అయిన మాట వాస్తవం అన్నారా? మీ చంద్రబాబు, మన జగన్మోహన్ రెడ్డి కానీ మీ మంత్రులు కానీ ఎవరన్నా, హోంమంత్రి ఎవరన్నా మాట్లాడారా? పవన్ కళ్యాణ్ గారు అన్నది నిజం అని చెప్పారా? పైగా మీ యొక్క వాసిరెడ్డి పద్మ ఎంత అబద్ధం, అంతమంది కాదు అని లెక్కలు చెప్పింది ఆవిడ. నేను అనేది ఏంటంటే, మీరేది చెప్తే పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కట్టుబడి ఉన్నారు. మిస్ అయిన మాట వాస్తవం,
చాలా మంది తిరిగి వస్తున్నారు. తిరిగి వచ్చే పవన్ కళ్యాణ్ కొన్ని కష్టపడి చేశారు. ఇవన్నీ కనిపిస్తున్నాయి, అన్ని ఫిగర్ కనిపిస్తున్నాయి. కానీ నీకు కనిపించదు, నీ జగన్మోహన్ రెడ్డి కనిపించదు, నీ సాక్షి పేపర్ కనిపించదు, సాక్షి టీవీ కనిపించదు. అంతే, ప్రజలందరూ చూస్తున్నారు. నువ్వు పవన్ కళ్యాణ్ గారిని పేటాధిపతి అనే మాటలు మాట్లాడుతున్నట్టే నీ కళ్ళు దొబ్బినాయి అసలుకి. శ్యామల, పవన్ కళ్యాణ్ గారు కారణ జన్ముడైన మహానుభావుడు. తన సంపాదన అంతా ప్రజలు దారపోస్తున్నాడు. తన ఎమ్మెల్యేకి వచ్చే ప్రతి నెల జీతాన్ని 40 మంది అనాథ పిల్లలకి, అదే పిఠాపురంలో అనాథ పిల్లలకి నెలకి 5,000 చెప్పి ఇస్తున్నాడు. నువ్వు మనిషి వద్ద ఉండపోదో తెలియట్లేదు శ్యామల నాకు. ఆయన మొన్న 50 లక్షలు ఇచ్చాడు ఆ యొక్క పహల్గాం దాడిలో చనిపోయిన మసూద్ రావు కుటుంబ సభ్యులకు కావలెళ్ళి. నిన్నగాక మొన్న ఒక జవాను ఆయనకి ఆయనకి 25 లక్షలు ఇచ్చాడు. నువ్వేమైనా ఇచ్చావా? నీ జగన్మోహన్ రెడ్డి నువ్వు అంటుంటావే రాష్ట్రాన్ని కాపాడడానికి వచ్చిన అతను వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది అంటున్నావుగా. తిక్కుమాల జగన్మోహన్ రెడ్డి విజయవాడ వరదలు ₹1,00,00,000 ప్రకటించాడు. ఒక్క పైసా ఇచ్చాడా? ₹1,00,00,000 ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి ఒక్క పైసా ఇవ్వలేదు, నువ్వు ఒక్క పైసా ఇవ్వలేదు. మీరు మాట్లాడితే ఎట్లా ఉంటుంది? దెయ్యాలు వేదాలు వెళ్ళించినట్టు ఉంటుంది. దెయ్యాలు వేదాలు వెళ్ళించి ఉంటుంది. అంత నీచాతి నీచులు మీరు. నువ్వు మాట్లాడతావా మోడీ గారు చాకటి పవన్ కళ్యాణ్ ఇచ్చారని? అసలు నీకు పవన్ కళ్యాణ్ గొప్పతనం తెలుసు అసలుకి? ప్రతి పైసా, ప్రతిరోజు ప్రతి ఒక్కరూ బాగుండాలని, ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకునే గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ చేసి చూపిస్తున్నాడు. ఆ అడవి పుత్రులకి డోలు లేకుండా చేశాడు, రోడ్లు వేస్తున్నాడు. అందరూ సంతోషంగా ఉన్నారు. సొంత డబ్బులతో అరకు వ్యాలీ వెళ్ళినప్పుడు ఆ ఏరియాలో స్కూల్ పిల్లలకి పడిపోయేట బిల్డింగ్ ఉంటే మళ్ళీ స్కూల్ కట్టి ఆయన సొంత డబ్బులతో స్కూల్ కట్టిస్తున్నాడు. ఎక్కడ ఏం లేకపోయినా సొంత డబ్బులు ఇచ్చి చేస్తున్నాడు. మీకు మంచిది మీకు తెలియదు. మీకు ఇలాంటి నీచులు, నికృష్టులు ఇలా మాట్లాడటం కోసం పుట్టారు, ఇలా మాట్లాడుతుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని 100 కోట్లు ప్రజలకు దానం చేశారో ఒక్కసారి నా దగ్గర రా, నీకు చెప్తా. అంతేగాని ఇలా నీచంగా దిక్కుమాల సాక్షి మీడియా ఉందని చెప్పి సాక్షి మీడియా మాట్లాడు మాకు. ప్రజలారా తెలుసుకోండి, ఇటువంటి నీచులు మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డి రావడం వస్తాడు. ఇప్పటికే మొత్తం రాష్ట్రంలో ఆస్తులు తగలబెట్టాడు. ప్రజల ఆస్తులు దోచుకోవాలి, ప్రజలకి వారికి హక్కు లేకుండా చేసి ఆ ప్రజల పట్టాలతోటి మళ్ళీ అవి కూడా తాకట్టు పెట్టి బాగా డబ్బులు తెచ్చి ఒక 10 లక్షలు మీటర్లకి 10 లక్షలు జోబులు వేసుకుందాం అంటున్నారు ప్రతి సంవత్సరం. కానీ పవన్ కళ్యాణ్ గారు పన్నుల చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి కట్టి మోడీ గారిని ఒప్పించి అధపాతాన్ని తొక్కి 151 సీట్లు ఇచ్చిన ప్రజలు 11 సీట్లు పోయి చేశాడు. సిగ్గుపడాలి శ్యామల. అసలు నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి బాగా పరిపాలించి ఉంటే 151 సీట్లున్న వ్యక్తి 11 సీట్లకు ఎందుకు పడిపోతాడు చెప్పు నువ్వు శ్యామల. బుద్ధి తెచ్చుకో. అబద్ధాలు ఎప్పుడు పనికిరావు. నీతిగా నిజాయితీగా మాట్లాడండి. మంచికి మారు పేరు మా పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తిని ఏమనంటే కళ్ళు 2 పోతాయి, నాలిక కట్ చేయబడుతుంది. భగవంతుడు నీకు చేస్తాడని తెలియజేస్తున్నాను. నువ్వు కోరుకున్నట్టు మీ జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి వస్తే నీలాంటి వాళ్ళు చాలా మంది తాగడ పెట్టేసి, ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులు అయిపోతే ప్రజాస్తులు అయితే ఏం చేస్తారు? నీలాంటి వాళ్ళు తాగడ పెట్టి డబ్బులు తెచ్చి పరిపాలిస్తాడు. అది తెలుసుకో. అది రాడు, ఇది జరగదు. నువ్వు బతికిపోయావు. నువ్వు తాకట్టులో లేకుండా జరిగిపోయింది నీకు పరిస్థితి. అందుకే నోరు మెదుపుతున్నావు, మాట్లాడుతున్నావు. గమనించండి. ఇటువంటి నీచులు ఇంకా వాళ్ళు ఎందుకు పుట్టామని తెలియదు, ఎందుకు పెరుగుతుందో తెలియదు, ఎందుకు తెలియకుండా పరిస్థితుల్లో ఒక నికృష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటి వ్యక్తులను మీరు జాగరూకతతో గమనించండి, వారిని దూరం పెట్టండి. ఎప్పుడు ఎల్లవేళ పనిచేసే వ్యక్తులకి మీరు వారిని గమనించండి, వారి పనితనాన్ని గమనించండి, వాళ్ళు ఎట్లా ఉన్నారో గమనించండి. వారికి మీ యొక్క అభిమానాన్ని మీరు ప్రేమను చూపించాలని కోరుకుని వేయడం కోరుతున్నాను. జై జనసేన, జై హింద్.